గత గడిచిన వారమంతా కూడా ఆ పరలోకపు తండ్రి ఎంతగానో ప్రేమించి ఆయన మహాకృపను పెట్టి మనందరినీ కూడా సజీవులుగా ఉంచి ఈరోజు సంఘముగా కూడి ఆయన స్తుతించడానికి కనపరచడానికి ఆయన మనకిచ్చిన సమయాన్ని పెట్టి ఆయన్ని మనం స్తుతించి గణపరచాలి. దేవుణ్ణి ఎందును పెట్టి మనం గణపరచాలి, ఎందును పెట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, ఎందును పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి అనుకుంటే దేవుడు ఈరోజు మనల్ని ఇలా సజీవులుగా ఉంచాడు. అందును పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. అనేకులకు లేని భాగ్యం నీకు నాకు ఇచ్చి మనం సంఘముగా వచ్చి ఆయన్ని స్తుతించడానికి మందిరంలో అర్హత లేని నీకు నాకు ఆయన అర్హత కల్పించి ఆయన పరిశుద్ధుల సావాసంలో మనల్ని కలిపి ఆ ప్రకారంగా దేవుడు మనల్ని ఎంతగానో ఆదరణగాను అండగా నిలిచి ఆయన జీవవాక్యం ద్వారా మనల్ని పోషిస్తూ మనలను దినదినము ఆరాధికులుగా మార్చడానికి ఆయన చేస్తున్న ప్రతి పనిలోనూ జీవంతో కూడిన పనులను మనకు నేర్పిస్తూ మనల్ని సజీవులుగా ఉంచినందుకు ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉందాం. ఆరాధన అనేది మందిరంలో కూడుకుని కానుకేసుకుని రెండు మాటలు చెప్పుకుని రెండు పాటలు పాడుకుని 4 మాటలు చెప్పుకునేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవుని కోసం మనం జీవించే జీవితం. అది ఒక్కరోజు ఒక ఆదివారం జీవించేది కాదు, అలాగని ఒక్కరోజు నేర్చుకునేది కాదు. మనం చేతనైన మట్టికి నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ముందు కొనసాగాలి. ఎవరికి అది సాధ్యం కాదు, కానీ దేవుడు అయితే దేవునికి సాధ్యమని ఎప్పుడైతే చెప్పాడో ఆ దేవుణ్ణి మనలో ప్రేరేపించమని మనం గోజాడినప్పుడు, దేవుని ఆత్మ మనలో పెట్టినప్పుడు అలా జీవించడం, దేవునికి ఆరాధనగా మనం జీవించడానికి అది మనకు సాధ్యమవుతుంది. లేకపోతే ఏ మానవుడికి సాధ్యము కాదు. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనం గణపరచాలి అంటే దేవునికి మనం సన్నిహితంగా ఉండాలి. దేవుడు ఏమైతే మనకు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ ప్రకారం మనం నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా పాకులాడుతూ ముందు కొనసాగుతూ ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం మనం ఎవరైనా సరే దేవునికి ఆరాధికులుగా ఉండాలి అని మనం తీర్మానించుకున్నప్పుడు మనం దేవుడి యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుచరులుగా యేసుక్రీస్తు ప్రభుని మనం వెంబడించాలి. యేసుక్రీస్తు ప్రభు అనుచరులుగా మనం ఆయన యొక్క శిష్యులుగా ఆయన వెంబడించకపోతే మనకు ఆరాధనకు అర్థం ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కలే ఈ భూమి మీద దేవుని ఆరాధించిన ఆయన శిష్యులుగా మనం కొనసాగినప్పుడు, ఆయన ఆజ్ఞలు మనం పాటించినప్పుడు, ఆ ప్రకారంగా మనం జీవించినప్పుడు అది దేవునికి ఆరాధన అవుతుంది. లేకపోతే ఏదో కానుకేసుకున్నాము, పాటలు పాడుకున్నాము, వెళ్ళిపోయాము, అది ఆరాధన కాదు. వ్యక్తిగతంగా మనం నేర్చుకో సువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయం పేజీ నెంబర్ 60, 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఆరాధన అనేది నోటితో పలికేది కాదు. ఆరాధన అనేది మందిరంలో కూర్చుని 4 మాటలని ఆ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుని వర్ణించేది కాదు. ఆరాధన అనేది క్రయంతో కూడింది. క్రయం అంటే మనకు సంపాదించిన ధనమో, మనం తెచ్చుకున్న ఆస్తుల్లో భాగమో, లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బులోనో కొంత డబ్బు తీసేయటమో ఇటువంటిది కాదు. కానుకలు వేసుకునేది కాదు క్రయం అనేది. క్రయం అనేది వ్యక్తిగతంగా మన జీవితం వ్యక్తిగతంగా దేవునికి సమర్పించాలి. వ్యక్తిగతంగా దేవునికి మనం సమర్పించాలంటే మన సిలువ మనం ఎత్తుకుని మనం వెంబడించాలి యేసు ప్రభువుని. ఆయన వెంబడిస్తేనే కానీ మనం ఆరోగ్యంగా ఉండలేం. అలాగైతే మన విషయంలో ఎన్నిసార్లు ఏ విషయాల్లో దేవునికి మనం క్రయం చెల్లించాలనేది మనం చూసుకోవాలి. డబ్బు పోగొట్టుకున్నామా, దేవుని విషయంలో పేరు ప్రతిష్టలు పోగొట్టుకున్నామా,
ఘనతను పోగొట్టుకున్నామా, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నామా, మనకున్న గౌరవ మర్యాదలు, లోకంలో ఉన్న ఘనతను మనం విడిచిపెట్టుకున్నామా? ఏవి అయితే మనం ఇవన్నీ కూడా ఏటిలైతే మనం లక్ష్య చేయకుండా విడిచిపెట్టుకుంటామో అది దేవునికి ఆరాధన అవుతుంది. కానీ నాకు అన్నీ కావాలి, అన్నిటితో పాటు యేసు ఉండాలి, యేసు ప్రభు నేను ఆరాధించాలంటే అది ఆరాధన కాదు. అవి మనకు అవసరమైతే దేవుడు మనకి ఏది అవసరమో అది ఆయన ముందుగానే మనం సిద్ధపరిచి ఉంచాడు. దానికోసం మనం పాకులాడవసరలా, దానికోసం మనం ఎదుర్కోవసరలా. ఎప్పటికప్పుడు మనం తెగింపు ఉండాలి. నేను ఇది చేస్తే నన్ను గణపరుస్తారని, నేను లోకంలో గణపరచబడాలని, లేకపోతే లోకంలో లోకంలో అందరూ నన్నే చూడాలని కానీ, లేకపోతే నేను చేసే పనులు అందరికీ తెలియాలని కానీ, ఇలాగా మనకు మనంగా చెప్పుకునేదంతా కూడా అది ఆరాధన కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవుని కోసం నువ్వు ఏం సమర్పించుకున్నావు. నా శరీరాన్ని నేను, నీ శరీరాన్ని నువ్వు, మనం ఎలాగైతే ఎప్పుడైనా మనం సమర్పించుకుని ఉంటే అది దేవునికి ఆరాధన అవుతుంది. మన శరీరాన్ని సమర్పించుకుంటాం అంటే ఏంటి? మనకు నచ్చినది దేవునికి నచ్చనిది దాన్ని మనం విడిచిపెట్టుకోవాలి. దేవుని విషయంలో మనకు ఏదైతే ఇష్టంగా ఉంటుందో, దేవుని విషయంలో దేవునికి ఏదైతే ఇష్టంగా ఉంటుందో అది మనకు కష్టంగా ఉంటుంది, మనకు బాధగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. దాన్ని మనం కొనసాగించాలి, ఆ బాధను మనం ఓర్చుకోవాలి. సిలువును ఎత్తుకుని వెళ్తామంటే మన గుడ్ ఫ్రైడేకి చెక్క సిలువులు భుజాన్ని వేసుకుని వెళ్తాం కాదు. ఎవరైతే మనకు శోధనగా నిలబడి మనల్ని శోధిస్తారో, మనల్ని ఇబ్బంది పెడతారో, మనల్ని బాధ పెడతారో దాన్ని మనం సహించటం. వాళ్ళు ఎక్కడి నుంచో రారు, బయట నుంచి ఎవరు రారు, మన కుటుంబీకులే, మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులా మారుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. దాన్ని మనం సహించుకోవాలి. దాన్ని సహించుకుని ఆ ప్రకారంగా దాన్ని ఎప్పుడైతే మనకు వ్యతిరేకం మన ఇంటిలో మన పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేకపోతే అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ నుంచి మనకు వ్యతిరేకత ఎక్కువైనప్పుడు మనం ఎవరి కోసం పాకులాడాలి? దేవుని కోసం పాకులాడాలి. ఓ ప్రభువా, ఇది నువ్వు అనుమతి ఇవ్వకపోతే వాళ్ళు ఇంత కట్టులుగా మారరు. కాబట్టి తండ్రి నువ్వు నాకు కృపని, దీన్ని తట్టుకునే నీ కృప నాకు కావాలి. ఈ కృపను నాకు ఇస్తే నేను ఈ లోకాన్ని జయిస్తా, నేను దీన్ని జయిస్తా అనే సంభాషణలో మనం ఉన్నప్పుడు అప్పుడు మనం ఆ సిలువ మార్గాన్ని మనం ఎంచుకుంటూ ఉంటాం. ఆ సిలువ మార్గాన్ని మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఆ సిలువ మార్గంలో మన ప్రయాణం సాగినప్పుడు ప్రతిసారి కూడా దేవునికి మహిమకరంగా ప్రయాణం సాగాలి అంటే మనకి ఎప్పటికప్పుడు ఆ సురుగులు, ఆ పోట్లు, ఆ మాటలు, ఆ నిందలు, అపజయాలు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. అపజయములో దీన మనసు కలిగి దేవుని కొనియాడటమే దేవునికి ఆరాధన. దీన మనసు కలిగి దేవుణ్ణి కొనియాడటమే దేవునికి ఆరాధన. అన్నీ సక్రంగా ఉండి, అన్నీ అనుకూలంగా ఉండి, అన్నీ సమృద్ధిగా ఉండి, ఓ దేవో ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చావంటే అది ఆరాధన కాదు. నీకు ప్రతి విషయంలోనూ నీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని కోసం దేవునికి దగ్గర కూర్చుని దేవుణ్ణి సంతోషంగా నువ్వు ఎప్పుడైతే గణపరుస్తావో అది దేవునికి ఆరాధన. నీ సిలువను నువ్వు ఎత్తుని మోసుకోవడం అంటే నీకు అనేకమైన సందర్భాల్లో నీకు కష్టకాలం ఎదురవుతూ ఉంటుంది, బాధ ఎదురవుతూ ఉంటుంది, దుఃఖం ఎదురవుతూ ఉంటుంది. దేవుని ఆరాధన అనేది ఎప్పుడు కూడా క్రైమ్తో కూడింది. మందిరంలో కూర్చొని ఆదివారం 2 మాటలు చెప్పుకుని దేవా ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే అనుకునేది కాదు. దేవునికి ఆరాధన అనేది వ్యక్తిగతంగా ఉండాలి, వ్యక్తిగత సంబంధమై ఉండాలి. దేవుని ఆరాధన విషయంలో ఎప్పుడు ఒకేలా ఉండాలి, ఒకే రీతిలో ఉండాలి. నీకు కలిమిలో ఉన్నా, లేమిలో ఉన్నా, బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఇబ్బందులు ఎలా ఉన్నా సరే ఒకే రీతిలో దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి సంతోషపెడుతూ ఉండాలి. మనకు బాధాకరంగా ఉన్నప్పుడు దేవునికి మనం ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా దేవుణ్ణి మన హృదయాన్ని సమర్పించుకుంటామో అది దేవునికి ఆరాధన అవుతుంది. అబ్రాహాము తన కుమారుని ఇవ్వడానికి అది ఒక గొప్ప క్రైమ్. దానికి అలాంటి క్రైమ్ అసలు ఎవరికి సాధ్యము కాదు. అసలు అది దేవుడికి ఎవరిని కూడా కోరుకోలే. అబ్రాహాముని అంత నమ్మకమైన విశ్వాసి అబ్రాహాం. అలాంటి ఆ నమ్మకమైన విశ్వాసులుగా నువ్వు నేను జీవించాలని దేవుడు మనకు పదే ఆ యొక్క
అబ్రహాం గురించి నెలలో లేకపోతే 2 నెలలకు ఒకసారైనా సరే ఆ యొక్క ఆదికాండం 22వ అధ్యాయం ఖచ్చితంగా మనతో పలికిస్తూ ఉంటాడు. ఆదికాండం 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. దేవుడు నిజంగా దేవుని కోసం జీవించాలనుకున్న వారి విషయంలో కానీ, దేవునికి ఆరాధకులుగా జీవించాలనుకునే విషయంలో కానీ, దేవుని శిష్యులుగా జీవించాలనుకునే విషయంలో కానీ దేవుడు ఎప్పుడైనా సరే ఆయన చాలా కఠినమైన పిలుపులు పిలుస్తూ ఉంటాడు, కఠినత్వంగా పిలుస్తూ ఉంటాడు, కఠినమైన మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఎంతవరకు మనం నిలబడతామా, ఎంతవరకు ఆ పరీక్షలో మనం గెలుస్తామా అని ఆ దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షల్లో జయించడమే దేవునికి ఆరాధన అవుతుంది. ఎవరు కూడా మనం ఆ పరీక్షలో ఓడిపోతాకి అంగీకరిస్తామే కానీ నేను ఎందుకు నా ప్రభువు కోరాడు నేను ఇస్తాను అనే స్వభావం మనలో కలిగి ఉండాలి. ఎందుకు పిలిచాడు అబ్రహామా అని? ఏ టైంలో అయినా సరే అబ్రహాము దేవుని స్వరం వినటానికి చిత్తపడి ఉన్నాడు. మనలాగా కొంచెం ఒళ్ళు నలిగితే నాకు ఇవాళ రెస్ట్ కావాలి, పడుకుని మనం మెలకువగా ఉన్నాం, ఎక్కడైనా ఏదైనా కొద్దిగా ఎక్కువ పని చేసినప్పుడు మనకు అలసట వచ్చేసి మనం ఎక్కువసేపు టైం పడుకుంటూ ఉంటాం. కానీ అబ్రహాం అలా కాదు. దేవుడు పిలుపు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు పిలుపుకి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో అందరు గాఢనిద్రలో ఉండగా దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును ఎందుకు పిలిచాడు? తన విశ్వాసాన్ని పరీక్షించడానికి. అలాగే మనల్ని కూడా దేవుడు ఎప్పుడైనా కఠినమైన కోరిక కోరి ఉంటే మనం తీర్చమా అని దేవుడు కొన్ని సందర్భాల్లో కఠినమైన కోరికలు కోరుతూ ఉంటాడు. అసలు మనం ఎంతవరకు నిలబడతామా అని. మనం నిలబడకపోతే దేవుడు మన నుంచి తీసేస్తాడు. నీ వల్ల కాదులే, దీన్ని ఇంకోటి గప్పు చెబుతాను, ఇంకోటికి పరీక్షిస్తాను అని. అలాగే మనం ఎప్పుడు కూడా ప్రభు ఆ పిలుపు ఆ స్వరం వినడానికి మనం చిత్తపడి ఉండాలి. చిత్తపడి ఉండకపోతే మనం ఆరాధనకు అర్పణకు మనం సిద్ధంగా లేనట్టే. ఎప్పుడు నా ప్రభు పిలుస్తాడా, నా ప్రభు నీకు ఏమని బోధిస్తాడా, ఆ మాటకి నేను లోబడాలి అనే ఆశతో ఆసక్తితో మనం ఇష్టపూర్వకంగా అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే అబ్రహాం కూడా అబ్రహాం మంచి నిద్రలో ఉండగా అబ్రహామును పిలిచాడు. అబ్రహామా పిలిచినప్పుడు ఏమన్నాడు? చిత్తం ప్రభువా అంటే ఏంటి? చెప్పు ప్రభువా, నేను ఆలకించున్నా. మనం అంటాం చూడండి, ఏమన్నా పెద్దవాడు అయ్యా వస్తున్నా, చెప్పండి. అలాగా అబ్రహాం కూడా చిత్తం ప్రభువా చెప్పమంటున్నాడు. నేను వింటున్నాను ప్రభువా చెప్పు అనే మాట. ఎంత ఆసక్తి అంటే నా ప్రభు ఎప్పుడు మాట్లాడినా సరే నేను సిద్ధంగా ఉండాలి. నా ప్రభు ఎప్పుడు నన్ను లెగ్గొట్టినా ఒక స్వరం, ఆ స్వరం వినటానికి నా చెవు ఎప్పుడు కూడా ఆయనకి వైపు అప్పగించి ఉండాలి. లోకంలో ఉసుల్లో కాదు, లోకం మాటల్లో కాదు, లోకంలో ఉన్న ఆలోచనలతో కాదు. నా హృదయం కానీ నా యొక్క చెవు కానీ నా రాత్రి సమయంలో రాత్రి పూట నా ప్రభు పిలుస్తాడేమో అనే ఆశతో ఆసక్తితో ఉండాలి. అయితే 2వ వచనం చదవండి. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుడు అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దానబలిగా అర్పించమని చెప్పాను. ఎప్పుడు చెప్పాడు? నిద్రపోయేవాడిని లగ్గొట్టి మరీ చెప్పాడు. చెప్పినప్పుడు కొన్ని అమ్మట తీసుకెళ్ళి నరికేమన్నాడా? మోరియా దేశం వెళ్ళి అక్కడ నేను చెప్పబోయే పర్వతం మీద, అంటే అక్కడ చేరడానికి 3 రోజులు టైం పడుతుంది. అంటే దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని ఒకే కోరిక కోరి, కఠినమైన కోరిక కోరి, కోరలేని కోరిక కోరి 3 రోజులు టైం పెట్టాడు. ఆ 3 రోజుల టైంలో ఆ రేత్రి అంతా కూడా
అది బైబిల్ గ్రంథంలో అయితే రాసలేదు, కానీ ఆ రేతులంతా కూడా మన మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి దాన్ని మనం పోల్చుకోవాలి. ఆ రేతులంతా కూడా ఒక ఉదాహరణకు నన్నే దేవుడు ఆ ప్రశ్న అడుగుంటే, నా కొడుకు గాఢ నిద్రపోతూ ఉంటే నేనైతే దేవుడికి విశ్వాసంగా ఉండాలని నేను ఆశపడి ఉన్నప్పుడు నేను ఏం చేస్తూ ఉంటాను? నా కొడుకుకి కానీ నా భార్యకు కానీ ఆ మాట నేను చెప్పలేను, కానీ దేవుడి కొరకు నేను తీర్చాలి. నా కొడుకు అమాయకత్వంగా పడుకుని నిద్రపోతున్నాడు, వాడికి ఏమీ తెలియదు. అప్పుడు ఆహా దేవా, నువ్వెంత గొప్ప కోరుకోడేవని సంతోషంగా తీసుకెళ్ళి నా కొడుకుని నరికేస్తానంటానా? అనలేను. నేనే కాదు, ఎవరూ అనలేము. అబ్రహాము కూడా ఆ రేత్రంతా కూడా పడుకోకుండా ఆ కొడుకు ఎంత చూస్తూ కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ మళ్ళీ పక్కకి వెళ్ళి మళ్ళీ కన్నీరు తుడుచుకుని నా ప్రభు అడిగింది నేను ఇచ్చేయాలి. నా ప్రభు కోరాడు, నా ప్రభు కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, అలా తీర్మానించుకుంటూ బిడ్డగా చూస్తూ అలాగ అనేక ఆ రేత్రంతా కూడా అబ్రహాం నిద్రపోకుండా ఆ బిడ్డను చూస్తూ ఆ బిడ్డను అర్పించడానికి ఇష్టపూర్వకంగా అంగీకరించాడు. మన సందర్భాల్లో మన విషయాల్లోకి వస్తే మనం దేవుడు మనకిని ఆ కోరుకుంటే మనం ఏం చేయగలం? ఇది దేవుడి చిత్తం కాదేమో, అసలు ఇది అపవాది మాట ఏమో, దేవుడు ఎందుకు కోరుకుంటాడు? దేవుడు అలా ఎందుకు అడుగుతాడు? 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు సంతానాన్ని ఇచ్చి ఆ సంతానమో ఇసుకరేణి వల్ల చేస్తాను దేవుడు ఇలా ఎందుకు తీసుకుంటాడు, ఇలా ఎందుకు కోరుకుంటాడు? ఇది మన యొక్క ఆలోచన లాంటిది. కానీ అబ్రహాం అలాంటి ఆలోచించలా, అలాగే అసలు ఆలోచించలా. నా దేవుడు, నా ప్రభు, నా పరలోకపు తండ్రి నన్ను అడిగాడు, నా ప్రభు కోరిక నేను తీర్చాలి. ఎంత మంచి ఆలోచన, ఎంత చక్కటి ఆలోచన, అది ఎంత మంచితనం. ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోకపు తండ్రి పట్ల అబ్రహాముకి ఎంత ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే అలాంటి బలియోగం చేయడానికి ఇష్టపడేవాడు కాడు. అప్పుడే కాదు, అంతకు ముందు కూడా ఊదు దేశం నుంచి బయలుదేరమన్నప్పుడు కూడా ఆ 50 సంవత్సరాల క్రితం ముందు ఎటువంటి విశ్వాసం ఉందో అబ్రహాముకు, ఆ యొక్క 50 సంవత్సరాలు దాటిన తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత కూడా అబ్రహాముకి అటువంటి విశ్వాసమే ఉంది దేవుడి మీద. ఏ కొంచెము కూడా విశ్వాసాన్ని కోల్పోలా దేవుడి పట్ల. అలాగే మనం కూడా ఎన్ని సందర్భాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎంత కష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుని మహిమకరంగా దాన్ని సహించే శక్తి నాకు కావాలి ప్రభువా అని మనం దేవుని కోరుకోవాలి. లేకపోతే మనం ఎవరూ కూడా ఉండలేం. దేవుడు ఎంత ప్రీతికరంగా అతన్ని పరీక్షించాడంటే, నువ్వు ప్రేమించే విశాఖని, అంటే దేవుడు ఏమనుకున్నాడు? దేవుడు ఇచ్చిన బిడ్డను కొన్ని 100 సంవత్సరాలు పూర్తయ్యేసరికి కుమారుడు పుట్టేటప్పటికి ఆ తండ్రికి ఎలా ఉందంటే, సర్వము నాకు ఈ లోకంలో నా కుమారుడు తప్ప ఏవీ లేదు అన్నంత స్థాయిలో ప్రేమిస్తున్నాడు ఆ విశాఖని. కానీ ఏదైనా సరే దేవుని తర్వాతైనా గ్రహింపు మాత్రం నాకు లేదు. అబ్రాహాము మాత్రం ఖచ్చితంగా ఉంది ఆ మనసులో. లేకపోతే ఆ మాట ఆ దేవుడు అడగగానే, ఇదేంటి ప్రభా విత్తి ఇస్తానని మళ్ళీ తీసేసుకుంటా అంటావేంటి ప్రభా, నువ్వు చెప్పావు కదా ప్రభా, నాకు నా సంతానం ఇసుకరేణి వల్ల చేస్తున్నావు కదా ప్రభా, ఇదేంటి ప్రభా అంటే అన్ని మాటలు అనేవాడు. కానీ ఏం అడగకుండా ఎందుకు అంగీకరించాడు అంటే దేవుడి పట్ల ప్రేమ, దేవుడి అంటే అభిమానం. ఏ ఒక్క క్వశ్చనా కూడా సమస్తము నాకు ఈ దేవుడి తర్వాత ఈ లోకంలో ఉన్న వ్యతిరేక సరే అని ఒక తీర్మానించుకున్నాడు. తీర్మానించుకున్న ఆ వ్యక్తి ఏం చేశాడు? అర్పణ అర్పించడానికి ఇష్టపడ్డాడు. అది కూడా మన ఒక శరీరంలో ఒక భాగం. ఎందుకంటే మన శరీరంలోంచి వచ్చే కోరిక మనం చేయాలన్నా చేయకూడదన్నా, దేవునికి ఏదైనా చేయాలన్నా చేయకూడదన్నా మన హృదయ ఆలోచనలోంచి రావాలి. ఆ ఆలోచన ఎక్కడి నుంచో దేనికి సంబంధించింది? మన శరీరానికి సంబంధించింది. అందుకే ఎప్పుడైనా సరే మన శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. సజీవ యాగముగా దేవునికి మన శరీరాన్ని సమర్పించుకోలేకపోతే మనం దేవుడు ఇటువంటి కఠినమైన కోరినప్పుడు ఆ కోరిక మనం లోపడం, దేవునికి అర్పణగా మనం అర్పించలేం. దానికి ఎప్పుడైతే దేవుడు కోరిక నేను తీర్చాలనే ఆలోచన నాకు రావాలి అంటే మనం ముందుగానే నా ప్రభు కన్నా నా శరీరం కానీ, నా ఆలోచన కానీ, నా యొక్క తలంపు కానీ ఏది కూడా ఎక్కువ కాదు, నా ప్రభు తలంపే నా తలంపు అనే తీర్మానంలోకి వచ్చేస్తాడు.
ఎప్పుడైతే తన్నుగా సజీవంగా అంటే బతికుండగా నాకు నేనుగా, చూడు ఆ పౌలు రాయించినట్టుగా, ఇక జీవించేవాడు నేను కాను, నా కొరకు చనిపోయినా నా క్రీస్తు కొరకు అన్నట్టుగా మనం జీవించేది క్రీస్తు, ఆ పరలోకపు తండ్రి కోసం మనం జీవించాలని తీర్మానించుకున్నప్పుడు, శిష్యర్గంలో మనం ఉన్నప్పుడు, శిష్యుల సావాస సంఘంలో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? అన్ని విషయాల్లో కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. మన శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర సంతోషం, శరీర ఘనత వీటిని కోరుకోకూడదు. శరీరం అంటే మనం ఏసు చేసుకుని పడుకుంటే సుఖం వచ్చేది ఆ సుఖం కాదు. రకరకాల సుఖాలు ఉన్నాయి. ఎవరైనా చూడండి, ఇద్దరికి తంపులెట్టి వాళ్ళతో కొట్టుకుంటూ ఉండి పైనుండి సకలు నవ్వుతూ ఉండి మళ్ళీ ఈడే వెళ్ళి వాళ్ళకి తీరుతూ ఉంటాడు. ఇదొక ఆనందం, ఇదొక సంతోషం, ఇది శరీర సంతోషం. ఇలాగా అనేక మంది ఉంటూ ఉంటాయి. శరీర ఆనందం కోసం, శరీర సంతోషం కోసం, శరీర సుఖం కోసం, శరీర క్రియల వల్ల మనం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైపోతున్నాం. కాబట్టి మన సజీవంగా బతుకుండగానే మన శరీర క్రియలు మనం చంపుకోవడానికి సజీవ యాగముగా దేవునికి అది సమర్పించుకోవాలి. అబ్రహాం ఎలాగైతే తన కుమారుని ఇస్సాకు ఇష్టపడ్డాడో 3 రోజులు గడిచిన తర్వాత అని తీసుకెళ్ళి ఏమన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, చిన్నవాడు నేను వెళ్ళి పర్వతం మీద దేవునికి మ్రొక్కి వస్తామన్నాడు. ఎంత విశ్వాసం అబ్రహాంకి, దేవుడి పట్ల ఎంత నమ్మకం. దేవుడు నా కుమారుని అడిగాడే కానీ నా కుమారుడు అడిగాడే కానీ దేవుడు తీసుకున్నా పర్వాలా, తీసుకోకపోయినా పర్వాలా అని ఒక నమ్మకం, ఇంక విశ్వాసంతో ఏమన్నాడు, నేను వెళ్ళి మ్రొక్కి, చిన్నవాడు నేను వెళ్ళి మ్రొక్కి వస్తామన్నాడు. అలాంటి నమ్మకం మనకు ఉండాలి. దేవుడు ఎది కోరినా సరే, దేవుడు నన్ను అడిగాడు, నేను దేవుడికి ఇస్తాను. నేను మాత్రం చక్కగా వెళ్ళి దేవుడిని నేను మొక్కి రావాలి. దేవుడికి నేను ఆనందంగా సంతోషంగా నా అర్పణ దేవుడికి అర్పించాలి. ఇది దేవునికి ఇష్టపూర్వకంగా అంగీకరించాలి. ఇది దేవుని నుంచి కోరుకునేది. సజీవ యాగముగా మన శరీరాన్ని దేవునికి మనం సమర్పించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఇవన్నీ మనం ధ్యానించిన వాక్య భాగాలే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. యుక్తి సేవ మీకు యుక్తమైనది. ఎవరైనా సరే మనము ఒక వ్యక్తి గురించో లేదా ఇంకోళ్ళ గురించో కాదు, మనంగా మన ఇష్టపూర్వకంగా దేవునికి మన శరీరాన్ని మనం సమర్పించుకోవాలి. మన దేవునికి మన శరీరాన్ని మనం సమర్పించుకోవాలంటే మన కాలు కోసుకోవాలా, చేతులు కోసుకోవాలా, ఏళ్ళు కోసుకోవాలా, అయ్యే అవసరంలా. మన శరీర కోరికలు, మన ఆలోచన కోరికలు, మన యొక్క ఆనందం, మనము ఒకసాటికి వెళ్తే నన్ను గణపరుస్తారు, సన్మానం చేస్తారు, నాకు చాలా కప్పుతారు, ఇటువంటి కోరికలు దేవునికి అవి అసహ్యం. అలాంటి కొన్ని కోరికల్ని మనం చంపుకోవాలి. ఇది శరీర సజీవ యాగముగా, అంటే మనం బతుకుండగానే ఎటువంటి కోరికల్ని మనం చంపుకుని దేవునికి ఇష్టమైన క్రియలు మనం చేస్తూ ఉండాలి. అందుకనే ఇది మీకు దేవునికి అనుకూలమైనది చేయమన్నాడు కానీ అన్ని చేయమల్లా. దేవునికి అనుకూలమైనది చేయమన్నాడు కానీ మనకు మంచిది అనిపించింది అన్నీ మనం చేయమల్లా. దేవునికి అనుకూలమైంది అంటే దేవునికి మంచి అనిపించింది, దేవునికి అనుకూలంగా మనం చేయగలమనిపించేది దేవునికి తెలుసు. అటువంటిదే మనకు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. దాన్ని మనం చేయడానికి ఇష్టపడాలి. మనకు నచ్చిన క్రియలు మనం చేసుకోవడం కాదు, మనకు నచ్చిన పనులు మనం చేయడం కాదు, మనకు నచ్చినట్టుగా మనం జీవించడం కాదు. దేవునికి నచ్చినట్టుగా మనం జీవించడమే దేవునికి ఆరాధన అవుతుంది. లేదు ఎవరో చెప్పారు నేను చేస్తాను అనుకునేది కాదు. మన దేవుడు మనతో ఏం చెప్పాడో, మనం ఏం చేయాలనుకున్నామో అది దేవునికి మహిమకరంగా ఉందా లేదా, ఇది ముఖ్యం, ఇది ఇంపార్టెంట్.
దేవునికి మహిమకరంగా జీవించడమే దేవునికి ఆరాధన. కానీ నాకు నచ్చినట్టుగా నేను జీవించి నన్ను నేను గణపరుచుకునే విధంగా నేను జీవించడం అది దేవునికి ఆరాధన కాదు. ఎప్పుడైతే దేవునికి ఇష్టపూర్వకంగా మనం జీవిస్తామో అది దేవునికి ఆరాధన అవుతుంది. 2వ వచనం చదవండి. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని శక్తి మీద పరిచించి తెలుసుకున్నట్లుగా మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందుటి. దీనివల్ల ఈ క్రియలు చేసిన వల్ల మనకి ఏదో గంత వస్తుందనో లేదా పేరు పరిస్థితులు వస్తాయనో లేదా నన్ను ఎవరో చెప్పుకుంటారనో కాదు. మనకు కష్టమైనా సరే ఆ మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడు మన క్రీస్తు రూపంలోకి రూపాంతరం పొందడానికి మనకు ఉపయోగపడుతుంది. నాకు నచ్చిన క్రియలు నేను చేసినప్పుడు అది ఉపయోగపడదు. మనం ఈ లోకంలో ఎంతో ఘనత పొందొచ్చు, ఎంతో పేరు పొందొచ్చు, నలుగురు నన్ను మెచ్చుకోవచ్చు, నన్ను ఘనపరచవచ్చు, నన్ను సంతోషపరచవచ్చు. కానీ దేవుడి దృష్టిలో నేను సున్నా, ఏమీ ఉండదు. అదే దేవునికి అనుకూలమైంది, పరిపూర్ణమైంది, సంపూర్ణమైంది, దేవునికి ఇష్టంగా నేను చేయటానికి ఇష్టపడితే నాకు వచ్చేవన్నీ కూడా చెంపదెబ్బలు, ఎదురు దెబ్బలు. దాన్ని సహిస్తేనే సజీవ యాగముగా నా శరీరాన్ని నేను దేవునికి అర్పించుకున్నవాడిని అవుతా. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి సజీవంగా మనం జీవించాలి అంటే మనకు అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దేవునికి ఇష్టంగా మనం జీవించాలి అంటే మనకు వచ్చే సమస్య అంతా, వచ్చే బాధ అంతా, వచ్చే దుఃఖమంతా మనకు వ్యతిరేకంగా ఉంటుంది. నీకు ప్రతికూలంగా ఉన్నది ఇది కూడా ఈ లోకంలో నువ్వు దేవుని లోకంలోకి జయించేది కాదు. నీకు ప్రతిదీ ప్రతికూలంగా ఉన్నదాన్ని నువ్వు ముందుకు దాన్ని తట్టుకుంటూ, దాన్ని సాగుతూ, దాన్ని జయిస్తూ, దాన్ని ఎదిరిస్తూ ముందుకు నడుచుకునేదే జయ జీవితం. అది నీకు ఆరాధన అవుతుంది. నువ్వు బతికుండగా, నువ్వు సజీవంగా ఉండగా దేవునికి ఆరాధకుడిగా మిగులుతావు. ఇక్కడ నువ్వు దేవునికి ఆరాధించే వ్యక్తిగా నువ్వు జీవించలేనప్పుడు నువ్వు పైకి వెళ్ళి ఎవరిని ఆరాధిస్తావు? ఎవరో తెలియకపోయినప్పుడు, నువ్వు ఎవరి కోసం నువ్వు జీవించావో తెలియనప్పుడు నువ్వు ఎవరిని ఆరాధిస్తావు? అసలు ఆరాధన అంటే ఏంటి? దూపం పట్టుకెళ్ళి, సామాను పొగట్టుకెళ్ళి, ఉప్పు పట్టుకెళ్ళి దానిలో వేసి నీకు నైవేద్యం ప్రభావాన్ని ఆరాధించడమా ఆరాధన అంటే? కాదు. మన శరీరాన్ని మనం, మన ఇచ్చలను, మన కోరికలను, మన ఆనందాన్ని, మన సంతోషాన్ని ఎప్పుడొకప్పుడు తగ్గొట్టుకుంటూ ఉండాలి. శరీర క్రియను మనం అనుసరించకుండా వాటిని తగ్గొట్టుకుంటూ ఉండాలి. ఇది దేవునికి ఆరాధన అవుతుంది. ఎప్పుడైనా సరే మనం ఉత్సాహంగా ఇవ్వాలి. దేవునికి ఉత్సాహంగా ఇవ్వడం అంటే మనం మందిరంలోకి వచ్చామా ఉత్సాహంగా దేవుని కింద మనం ఆయన పాదాల కాడ కూర్చుని సంతోషంగా ఆయన పలికే ప్రతి మాటను వినగలిగే ఆసక్తి మనలో ఉంటే అది ఉత్సాహంగా మనం ఇచ్చేది. ఎందుకు? మనం ముందే తీర్మానించుకుంటాం, ప్రభా నువ్వు మాట్లాడే ప్రతి మాట నా హృదయంలోకి వెళ్ళాలి, నా హృదయ ద్వారాలు నువ్వు తెరువు ప్రభా, ముందుగానే మనం తీర్మానించుకుని మనం ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు మన హృదయ ద్వారాలు తెరిచుంటాలి అంటే మనం ముందుగా తీర్మానించుకోవాలి. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం, పేజీ నంబర్ 164, 2 కొరింథీ 9:7. చనుకొనుకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించును. ఏది ఉత్సాహంగా ఇవ్వాలి? దేనికి చనుక్కోకూడదు, దేనికి మనం కొనుక్కోకూడదు, దేనికి మనం బలవంతం చేయకూడదు. ఎవరినైనా సరే బలవంతంగా శాసించి కూర్చోబెట్టుకుని మనం మాటలు చెప్తే వాళ్ళు వినరు. అది వాళ్ళకి వ్యతిరేకం అవుతుంది. దేవునికి వాళ్ళకి ఉన్న సంబంధం అది, మనకి సంబంధం కాదు అది. మనం అప్పుడు నా మాటకు భయపడి వ్యక్తి అలాగే కూర్చుని వింటూ ఉంటే తన లోనున్న ఆ యొక్క అంతరాత్మలోంచి వాళ్ళ మాట ఎలా ఉంటుందంటే గొనుగుడు వస్తూ ఉంటుంది, సనుగుడు వస్తూ ఉంటుంది. ఏంట్రా బాబు ఈ దరిద్రం నాకు తగిలింది, ఈడెప్పుడు వదులుతాడు రా బాబు, ఎందుకురా బాబు, ఎందుకు వచ్చాను రా మందిరానిక అన్నట్టుగా ఉంటుంది. అదే వారుగా కూర్చొని వినేవారు కనుకో దేవుడు పలికే ప్రతి మాట వాళ్ళ హృదయంలోకి వెళ్ళి అది నీ హృదయంలో నీరు కట్టి పలింపు చేయడానికి దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. దేవుడు దాన్ని బలపరుస్తూ ఉంటాడు.
ఆశ లేకుండా వచ్చి కూర్చున్నంత మాత్రాన మనం ఎన్ని మాటలు చెప్పినా వారికి అసలు అర్థమే కావు. కాబట్టి ఆసక్తితో ఆశతో వచ్చి కూర్చున్నావు. అందుకే దేవుడు ఏమన్నాడు, ఉత్సాహంగా ఇచ్చే వారికి. దీన్ని ఏమంటారు తెలుసా? నువ్వు ఎంత సంతోషంగా ఇస్తే దేవుడు నీకు నూనెంతో ఆశీర్వాదం ఇస్తాడు. కానుకలు గట్టిగా వేయండి, లేదా దశంభాగాలు కరెక్ట్గా వేయండి అని చెప్తూ ఉంటారు. కానుకల గురించి దశంభాగాల గురించి కాదు. అలాగని మందిరంలో పని చేసేటప్పుడు డబ్బులు ఇవ్వద్దని నేను చెప్పట్లా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఇల్లు మనం ఎలా బాగు చేయించుకున్నామో మందిరం కూడా మనకు అంతే బాధ్యత. అలాగే మనం అందరం కూడా ఎవరైనా సరే మందిరం పని చేసేటప్పుడు మాత్రం డబ్బులు ఇవ్వద్దని నేను ఎవరికి చెప్పట్లా. కానీ దేవుడు అడిగేది ఏమడుగుతున్నాడు? అసలు నిన్ను అడుగుతున్నాడు. నాకు నువ్వు కావాలి, సజీవంగా నువ్వు కావాలి అంటే నేను ఇష్టపూర్వకంగా దేవుడి సన్నిధిలో నేను కూర్చొని ఉన్నాను. దేవుడి సన్నిధిలో నేను ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా కూర్చుని దేవుడి మాటలు నేను వింటానో, ఏ సనుగుడు గొనుగుడు లేకుండా ఆ ఇన్నదాన్ని నేను ఆకట్టుకుంటానో, ఆ నాలో ఇముడ్చుకుంటానో, అప్పుడు దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని, అంటే ఇష్టపూర్వకంగా సంతోషంగా ఆ మాటకు నేను లోపడినప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమిస్తాడు. అలాగే ఎప్పుడైనా సరే ఉత్సాహంగా ఇచ్చి నువ్వేదైనా సరే దేవుడికి ఒక కానుకిచ్చినా సరే, నీ యొక్క హృదయమే కాదు, నువ్వు కానుకిచ్చినా దశమాగాలు వేసినా మందులో ఎంత పని చేసినా సరే ఉత్సాహంగా చేయాలి. దేవుడు నిన్ను ఎదుడితే నువ్వు వచ్చినప్పుడు సంతోషంగా చేయాలి. దేవుడు నాకు ఇచ్చాడని, దేవుడు లేకపోతే నన్ను చేయమన్నాడని, అదే దేవుడు నాతో చెప్పాడని నేను డబ్బా కొట్టుకుని చెప్పి చేశాను అనుకో, దానివల్ల చేసేది ఏమీ లేదు. దేవుడు కోరింది నేను చేయాలి, అంతే. దేవుడు ఏమైతే నా నుంచి కోరుతున్నాడో అది మనం చేయాలి. అది మనందరికీ వర్తిస్తుంది, నా ఒక్కడికే కాదు, మనందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. యోబు కూడా అంతే. యోబు కూడా ఏం చేశాడు? సమస్తం కోల్పోయాడు. సమస్తం కోల్పోయినా సరే ఏమన్నాడు? ఆ దేవుడే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే మహిమ. అది ఎంత గొప్ప మాట అండి అది. ఏం కోల్పోయాడు? అసలు మొత్తం సమస్తం కోల్పోయాడు. ఒక ఆస్తి కోల్పోతే ఉన్నది ఏదో ఇంకోటి ఏదో ఉంది కదా అనుకోవచ్చు. ఒక పిల్లలు కోల్పోతే కొంతమంది పిల్లలు పోతే కొంతమంది పిల్లలు ఉన్నారు కదా అనుకోవచ్చు. అలా కాదు, మొత్తం తుడిచేసిపోయాడు. అన్ని తుడుచుకుపోయినా ఏ విషయంలో కూడా తొందరపడి పరుగులెట్టి, దేవా ఇదేంటి ప్రభా, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకుంటున్నావేంటి ప్రభా, ఇదేంటి ప్రభా, నాకు నిరోమయంగా వదిలేసేవాడి ప్రభా, నాకు ఏమీ నిదానం లేకుండా, ఏమి ఆధారం లేకుండా చేసేవేంటి ప్రభా. దేవుడిని నిందించలా, దేవుని ఏమి కూడా బలవంతం చేయాల, దేవుని దగ్గర చేతి ఆశించలా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి దిగంబరిని అక్కడ తిరిగి వెళ్ళేతను, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏమి ఇచ్చాడు యెహోవా? ఏం తీసుకుపోయాడు? సమస్తము దేవుడిచ్చినవే. గొర్రె మందలు ఇచ్చాడు, ఎడ్లను ఇచ్చాడు, అలాగే కుమార్తెలను ఇచ్చాడు, కావాలంత సంపద ఇచ్చాడు. కానీ ఏం చేశాడు? ఏమీ లేకుండా తీసేశాడు. ఒకటి నుంచి ఒకటి తీసుకోండి ఉంచాడా? అలా లేదు. సమస్తము తీసేసిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత దిగంబరిగా ఏకైక మనిషిగా యోబుగా నిలబడి అప్పుడు అంటున్నాడు, నేను తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగానే పోతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలో తెలుసా? ఎంత గుండె నిబ్బరం కావాలో తెలుసా? అది మనకు సాలదు. అందుకే అది దేవునితో సావాసం కలిగి, దేవునితో ఐక్యత కలిగి, దేవునితో ఏకీభావంలో ఉన్నవారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. అది ఎవరికి సాధ్యం కాదు. ఎప్పుడైతే దేవుడు నా దేవుడు ఉంటే నాకు చాలు అనుకుంటూ ఉంటారో వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి సమస్తం కోల్పోయినా కానీ ఏమంటాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసేసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక. మనకి ఏదైనా చిన్న నష్టం వస్తే చాలు, ఇదేంటి ప్రభా, ప్రతి వారం నేను మీటింగ్కి వస్తాను, నువ్వు ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్తాను, నీకోసం 3 పూటలు ప్రార్థన చేస్తాను, ఇది నష్టం నాకెందుకు వచ్చింది ప్రభా అని మనలాగా అతను క్వశ్చనించలా, దేవుడికి తిరిగి క్వశ్చన్ అయ్యలా.
నేను దిగంబరిగా వచ్చాను ఈ భూమి మీదకి, తిరిగి దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఇవేమి నేను సంపాదించుకున్న ఏమీ నాయి కావు. నేను వెళ్ళేదల్లా నా తల్లిదండ్రులు కట్టిన నా మొలతాడు, నా ఒంటి మీద గుట్లు కూడా ఉంచరు, ఆ రోజు తీసి పక్కన పడేస్తారు. ఇది మన మానవ జీవితం, మన బతుకు. దీనికోసం మన ఆర్భాటాలు, హంగులు, పేరు ప్రతిష్టలు, గొప్పలు, ఇవన్నీ మనకు అంత అవసరమా? ఆ యోబు ఏమంటాడు? దిగంబరిగా వచ్చా, దిగంబరిగా వెళ్ళిపోతా. ఆ మాట చెప్పడానికి ఎంత శక్తి కావాలంటే దేవుని శక్తి కావాలి. మానవుని శక్తి సరిపోదు. అంత ధైర్యంగా మానవుడు చెప్పలేడు ఆ మాట. ఏ మానవుడు చెప్పలేడు. అది దేవుని శక్తితో నింపబడిన వాళ్ళు మాత్రమే ఆ మాట చెప్పగలరు. అలాంటి స్థితిలోకి మనం రావాలి. అప్పుడు దేవునికి ఆరాధన అవుతుంది. అప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించగలం. అలాంటి ధైర్యంగా, అలాంటి శక్తి కలిగి, అలాంటి యొక్క పరలోకపు తండ్రి ఆ యొక్క ఆత్మను మనలో నింపుకుంటే మనం ఈ లోకాన్ని జయించడానికి, మనం ధైర్యంగా చెప్పగలగటానికి, మనం అన్నింటిని విడిచిపెట్టుకోవడానికి సాధ్యమవుతుంది. కానీ లేకపోతే మనం దేన్ని విడిచిపెట్టుకోలేం. అన్నీ చుట్టుకుంటూనే ఉంటాం, మనం అన్నీ పోగొట్టుకుంటూనే ఉంటాం, అన్నింటిని నొల్లుకుంటూనే ఉంటాం. ఎప్పుడైతే అలాంటి స్థితిలో ఉన్నవాడు వాడు కూడా అంటాడు, ఏమంటాడు? ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? ఈ భూమి మీద నువ్వు ఉండగా నాకేమీ అక్కర్లేదు. ఇది ఎంత సులువైన మాట, ఇది ఎంత ఈజీ ఆ మాట చెప్పడానికి. అది చాలా బైబిల్లో ఉన్న మాట చదవటానికి, నోటితో పలకడానికి చాలా ఈజీ. కానీ అటువంటి నియమంగా మనం జీవించడం మాత్రం చాలా కష్టం. అందుకే దేవుని శక్తి మనకు అవసరం. దేవుని శక్తి లేకుండా అలాంటి క్రైస్తవ జీవితం జీవించడం ఎవరికి సాధ్యం కాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీరు నన్ను అడిగితే నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఏమి ఇస్తానంటున్నాడు? డబ్బు, ధనము కాదు, దేవుని ఆత్మ. నీ పరిశుద్ధాత్మ మాకు కావాలి ప్రభు అని మనం అడుగుకున్నప్పుడు ఆయన ధారాళంగా ఇస్తాడు. మీరు అడగండి, మీకు ధారాళంగా ఇస్తానంటే డబ్బు, ధనము, ఆస్తులు, సంపదలు కాదు. మనకి ఏది అవసరమో, మనకి ఎప్పుడు ఏది కావాలో, మనకి ఎంత కావాలో ఆ దేవుడికి ముందుగానే తెలుసు. అవన్నీ ఇచ్చేశాడు. వాటి గురించి కాదు మనల్ని ఏర్పరచుకున్నారు. దేవుడు మనల్ని ఏం అడగమంటున్నాడు? ఆయన ఆత్మను అడగమంటున్నాడు. ఈ భూమి మీద, ఈ శపించబడ్డ ఈ భూమి మీద క్రీస్తు శిష్యులుగా జీవించాలంటే మనకు చేత కాదు, మన వల్ల కాదు. అందుకే దేవుని శక్తి మనకు కావాలి. దేవుని శక్తి లేకుండా ఈ భూమి మీద క్రైస్తవ జీవితం జీవించడం అసాధ్యం. అది ఆ మాట చదువుకోవడానికి చాలా ఈజీ. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? ఈ భూమి మీద నువ్వు ఉండగా నాకేమీ అక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద నువ్వు ఉండగా నాకేమీ అక్కర్లేదని నేను అనుకుంటే నాకు ఈ వ్యాపారం ఎందుకు, ఈ కొట్టెందుకు, ఈ పాకుళ్ళాడేందుకు, ఈ దౌళ్ళెందుకు, ఈ ఉరుకులెందుకు, అన్నీ విడిచిపెట్టుకుంటాను కదా. అవి నిజంగా మనం విడిచిపెట్టుకు జీవించాలి అంటే మనం ముందుగా దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేవుని ఆత్మతో మనం నింపబడి వాటిని మనం తగ్గొట్టుకోవాలి, విడిపించుకోవాలి. రాత్రులు పగలు ఈ 4 రోజులే కదా పనులని, రాత్రులు పగలు ఉయ్యక ఊపిరాడక కష్టపడవసరలా. మనం పొట్ట పోసుకోవడానికి ఒక పూట కష్టపడితే చాలు, ఒక రోజు కష్టపడితే చాలు. 3 పూటలు 4 పూటలు నొలేసు అక్కల్లా, రాత్రులు పగలు దొలేసు అక్కల్లా. మనం ఎంతవరకు దేవుడు ఇచ్చాడో దాంతో తృప్తి పడాలి. ఎప్పుడైతే దాంతో మనం తృప్తి పడతామో అప్పుడు దేవుడికి కొంచెంగా మనం ఇడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు మన చుట్టూ నొల్లేసుకుని పెట్టుకుంటామో ఆ చెత్త అంతా మన చుట్టూనే ఉంటుంది. కాబట్టి దేవునికి ఆరాధకులుగా మనం ఉండాలి అంటే దేవుని ఆత్మతో మనం నింపబడితేనే దేవునికి మన శరీరాన్ని సజీవంగా అంటే బతుకు ఉండగా దేవునికి అర్పణగా అర్పించుకోగలం. ఉన్న సమయం అన్నగారు తీసుకుంటారు.